రెబల్ స్టార్ ప్రభాస్ని ఎవరైనా లాకప్లో వేసి ఇంటరాగేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేస్తే వెంటనే ఇది స్పిరిట్ మూవీలో ఏదైనా సీన్ కావచ్చని ఎవరైనా గెస్ట్ చేస్తారు. ఎందుకంటే స్పిరిట్ మూవీ ఆడియో గ్లిమ్స్ విన్న వాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. జైల్లో పడ్డ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కథ ఇదని. కాకపోతే సందీప్ రెడ్డి వంగ మాత్రం రెబల్ స్టార్ని నిజంగానే లాకప్లో కలవబోతున్నాడు. అదేం స్పిరిట్ మూవీలో సీన్ కాదు, సిచ్యువేషన్ అంతకన్నా కాదు. దీనికి తోడు ఇంతవరకు ఎవరూ ప్రభాస్ని అడగని వెరీ పర్సనల్ అంశాల మీద సందీప్ ప్రశ్నల వర్షం కురిపించబోతున్నాడా? 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అంటే ఏంటో తన ప్రశ్నలతో ఇంటరాగేట్ చేసి షాక్ ఇవ్వబోతున్నాడా? ఇంతకీ స్పిరిట్తో సంబంధం లేకుండా ఎందుకు సందీప్ ఇలా ప్రభాస్ మీద ప్రశ్నల దాడికి రెడీ అయ్యాడు? టేక్ ఎ లుక్. ది రాజాసాబ్ మొన్న జరిగిన ఈవెంట్తోనే ఇక ప్రమోషన్లో ఎమోషన్ సరిపోయిందా? ఎందుకంటే రాజాసాబ్ ఇప్పుడు ఫారెన్లో న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోబోతున్నాడు. మొన్నటి వరకు స్పిరిట్ షెడ్యూల్ పొడిగిస్తే ఇక కొత్త సంవత్సర వేడుకలు ఉండవనుకున్నారు. కానీ ప్లానింగ్ మారింది. పండగ అయిపోయే వరకు ప్రభాస్ మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం లేదు. అయితే 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన రాజాసాబ్కి ప్రమోషన్ లేకున్నా సలార్లా దూసుకెళ్తుందనే కాన్ఫిడెన్స్తోనే ప్రభాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? రెబల్ స్టార్ ఎంత పాన్ ఇండియా కింగ్ అయినా సినిమా రిలీజ్కి వారం ముందు ప్రమోషన్లో ఎమోషన్ మిస్ అయితే సినిమా ఓపెనింగ్స్ తగ్గచ్చు. కానీ అక్కడే రెబల్ ప్లానింగ్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. తన కోసం ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వస్తున్నాడు. ఎవరు అడగని ప్రశ్నలతో ప్రభాస్ని లాకప్లో ఇంట్రాగేట్ చేయబోతున్నాడు. ఇది నిజంగా జరగబోతుందన్న వార్త వైరల్ అయింది. రాజాసాబ్ కోసం రెబల్ డైరెక్టర్ రంగంలోకి దిగటం, స్పిరిట్ సెట్లో ఇంటర్వ్యూ ప్లాన్ చేయటం నిజంగా ఫ్యాన్స్కి కిక్కిచ్చే అంశమే. ఒకటి స్పిరిట్లో ప్రభాస్ ఏ లుక్లో ఉండబోతున్నాడో ఆ లుక్లోనే సందీప్ ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ది రాజాసాబ్ కోసం ఇలా సందీప్ ప్రభాస్ల ఇంటర్వ్యూతోనే ప్రమోషన్ని ప్లాన్ చేశారు. ఎలాగూ పాటలు, 2 ట్రైలర్లతో ఈ సినిమా తాలూకా అన్ని అప్డేట్స్ ఇచ్చేశారు. 2వ ట్రైలర్ కూడా సాలిడ్ కంటెంట్తో పేలింది. కథేంటో క్యూరియాసిటీ పెంచేలా విజువల్ ట్రీట్ బాగుంది. అయితే కొత్త ఏడాదిని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుని పండగ తర్వాతే ఇండియాకి ప్రభాస్ వస్తే ది రాజాసాబ్ ప్రమోషన్ తగ్గిపోతుంది. అందుకే ఇంగ్లీష్, తెలుగు ఇలా ఒకేసారి 2 భాషల్లో ప్రభాస్ని సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తున్నాడట. ఆల్రెడీ తెలుగు వర్షన్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంగ్లీష్ వర్షన్ ఇంటర్వ్యూని ఈ మంగళవారం షూట్ చేయబోతున్నారు. రాజాసాబ్ ప్రమోషన్లో ఇంటర్వ్యూ కథని సందీప్ ఏదో ఈ సినిమా కథ గురించో, మేకింగ్ కష్టాలో మరొకటో అడిగే అవకాశం లేదట. ఇంతవరకు ప్రభాస్ని ఎవరు అడగని ప్రశ్నలు అడగబోతున్నట్లుగా హింట్లు కిక్కిస్తున్నాయి. రెబల్ స్టార్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంతా అడుగుతున్నారు. కానీ ఎందుకు ఇంతవరకు పెళ్లి కాలేదో, ఏదైనా ఎమోషనల్ రీజన్ ఉందా? దీనికే ప్రభాస్ మనసు విప్పేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది. ఆల్రెడీ తెలుగు వర్షన్ ఇంటర్వ్యూ అవటం వల్ల ప్రశ్నలు లీక్ అయి కిక్కిస్తున్నాయి. తన టీనేజ్ లవ్ స్టోరీ ఏదో ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో సందీప్తో పంచుకున్నట్టే ఉన్నాడు. సో ది రాజాసాబ్కి ఏమాత్రం సంబంధం లేకుండా అందులో కీ ఎలిమెంట్స్ని రియల్ లైఫ్ అనుభవాలతో పోలుస్తూ వెరైటీ ఇంటర్వ్యూ చేసింది ఫిలిం టీమ్. అదే జనవరి 1కి స్పెషల్ ట్రీట్గా రాబోతుందని తెలుస్తోంది.